హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్ చల్లగా మంచి హెల్దీగా మస్క్ మెలన్ జ్యూస్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఇంట్లోనే కర్బూజాతో హోమ్మేడ్ డ్రింక్ని చేసి ఇచ్చామంటే బాడీలో ఉన్న అలసటంతా తగ్గిపోయి మంచి ఎనర్జెటిక్గా బాడీ అంతా వెంటనే రిఫ్రెషింగ్ అయిపోతుంది. దీన్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ కర్బూజా జ్యూస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను జ్యూస్ చేయడానికి ఒక కర్బూజా పండును ఫుల్గా వాడుతున్నాను. కర్బూజా పండును ముందుగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో ఉన్న గింజలన్నింటినీ తీసేయండి. ఇలా గింజలను తీసేశాక పల్పుని ఇలా తీసుకుంటూ ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా పల్పు అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నుంచి నేను 2 టేబుల్ స్పూన్ల పల్పుని సపరేట్గా పక్కన పెడుతున్నానండి. అలాగే మిగిలిన కర్బూజా పండంతా ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసేంత వరకు ఈ జ్యూస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే చల్లగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా ఇంకో గిన్నెను తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని ఇలా 1/2 కప్పు నీళ్ళని వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టామంటే ఇవి కూడా చక్కగా నాని ఉబ్బిపోతాయి. వీటిని కూడా ఇలా నానబెట్టి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు నీళ్లు పోసుకొని వాష్ చేసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా స్టార్చ్ ఏదైనా ఉంటే పోతుంది. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మరలా ఇందులోకి ఫ్రెష్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. వీటిని కూడా ఇలా నానబెట్టి రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మందపాటి ప్యాన్ని తీసుకొని ఒకసారి నీళ్ళతో తడిపి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఇలా 1/2 లీటర్ వరకు మిల్క్ని తీసుకోండి. ఇక్కడ పాలు వచ్చేసి మీరు ఫుల్ క్రీమ్ మిల్క్నైనా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ మిల్క్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పాలని ఒక పొంగు రానివ్వండి. పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వాటర్తో సహా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద సగ్గుబియ్యాన్ని నిదానంగా ఉడికించండి. ఇప్పుడు ఇలా మరొక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ని అయితే వాడుతున్నాను. మీ దగ్గర ఏ ఫ్లేవర్డ్ పౌడర్స్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఉండలేమీ లేకుండా స్పూన్తో చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు పాలక ప్లేస్లో నీళ్ళనైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకొని ఈ బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ పాలల్లో సగ్గుబియ్యం అయితే చక్కగా ఉడుకుతున్నాయి కదా, ఇలా నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా సగ్గుబియ్యాన్ని ఇలా నొక్కి చూస్తే ఈజీగా బ్రేక్ అయిపోతే మనకు చక్కగా ఉడికినట్లే. ఇప్పుడు ఇందులోకి ఇలా మనం కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఒకసారి ఉండలు లేకుండా చక్కగా స్పూన్తో కలుపుకొని ఈ పాలలోకి అయితే యాడ్ చేసుకోవాలి. నిదానంగా ఉండలు లేకుండా ఇలా లో ఫ్లేమ్లోనే చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, పాలు అయితే కాస్త చిక్కబడ్డాయి కదా. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ పంచదారను వేసుకోవాలి, లేదంటే మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్లుగా చూసుకొని యాడ్ చేసుకోండి. పంచదార కరిగేంత వరకు ఇలా నిదానంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇక్కడ పంచదార కూడా చక్కగా కరిగిపోయింది, అలాగే కన్సిస్టెన్సీ కూడా బాగా చిక్కబడిపోయింది. వెంటనే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ కిందకు దించుకొని అలాగే వదిలేయకుండా ఇది చల్లారేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది. ఈ ప్యాన్ పక్కకు పెట్టుకొని ఆల్రెడీ మనం కర్బూజా జ్యూస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ బౌల్ని అయితే బయటకు తీసుకొని ఇలా చల్లారిపోయిన ఈ సగ్గుబియ్యం కస్టర్డ్ అంతా ఈ కర్బూజా జ్యూస్లోకి వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టిన సబ్జా గింజలు ఉన్నాయి కదా, వాటిని కూడా మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు మనము పక్కకు తీసుకున్న కర్బూజా ఉంది కదా, దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా మీకు నచ్చినవి ఏవైనా సరే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా సర్వింగ్ గ్లాసెస్లోకి అయితే సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇలా గ్లాసెస్లోకి పోసుకున్న తర్వాత పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని గార్నిష్గా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా చల్లగా సమ్మర్ స్పెషల్ మస్క్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. కర్బూజాతో ఇలా హోమ్మేడ్ డ్రింక్ని చేసి ఇచ్చామంటే బాడీలో అలసటంతా తగ్గిపోయి మంచి ఎనర్జెటిక్గా బాడీ అంతా వెంటనే రిఫ్రెషింగ్ అయిపోతుంది. శరీరంలో నీరసాన్ని తగ్గించేసి కావలసిన శక్తిని తక్షణమే అందిస్తుంది. పిల్లలైతే ఇలా చేసి ఇచ్చామంటే గ్లాసులు లాగించేస్తారు. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఇంకా మీరు చల్లగా సర్వ్ చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో 1 or 2 అవర్స్ పాటు పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ సమ్మర్ స్పెషల్ చల్లని మస్క్ మెలన్ జ్యూస్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.